అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి విజయానికి చేరువయ్యారు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్. దీంతో భారత్ అమెరికా మధ్య సంబంధాలు మరింత మెరుగవుతాయని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు. గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న టైంలో టెక్సాస్లోని హౌడీ మోడీ నమస్తే ట్రంప్ వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇరు దేశాల నుంచి సంబంధాలు కొనసాగించారు. ఇక్కడ కూడా ప్రధానిగా మోడీ మూడోసారి విజయం సాధించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి విజయానికి చేరువయ్యారు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్. దీంతో భారత్ అమెరికా మధ్య సంబంధాలు మరింత మెరుగవుతాయని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, వైశాలి, మోదీకి ప్రధాని మోదీ అట్ ది సేమ్ టైం డొనాల్డ్ ట్రంప్ కి కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయని చెప్పుకోవాలి. 2017 నుంచి ఆయన ఎప్పుడైతే అమెరికా ప్రెసిడెంట్ అయ్యారో అప్పటి నుంచి కూడా ద్వైపాక్షిక సంబంధాలు బాగా ఇండియాకి అమెరికాకి మెరుగయ్యాయని చెప్పాలి. దీనిలో భాగంగా కరోనా టైంలో కూడా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బరిలో దిగినప్పుడు కంటెస్ట్ చేసినప్పుడు కూడా హ్యూస్టన్ నగరంలో హౌడీ మోడీ అనే ఒక కార్యక్రమాన్ని కూడా ప్రత్యేకంగా నిర్వహించారు. అప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ కూడా వివిధ భాషల్లో కూడా ప్రసంగించి, భారతీయ భాషల్లో ప్రసంగించి అక్కడ ఉన్న ఎన్ఆర్ఐలు మన ఇండియన్స్ అందరినీ కూడా ఆకట్టుకున్నారు. తమిళ్, కన్నడ, మలయాళం, తెలుగు, బెంగాలీ, ఒడియా అన్ని భాషలలో కూడా ఎల్లరికో వణక్కం, అందరూ బాగున్నారా అని చెప్పేసి ఇలా వివిధ భాషలలో కూడా భారతీయులందరినీ కూడా ఆకర్షించారు. సో ఆ హ్యూస్టన్ కి సభకి కూడా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. అందరూ కూడా ఆ వేదిక మీద కూడా డొనాల్డ్ ట్రంప్ కూడా మోదీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటూ కూడా వ్యాఖ్యానించారు. అసలు హ్యూస్టన్ నగరం దగ్గర అక్కడ ఆ రోజు ఆ సభకి కూడా కారణం వేరే, దానికి ఒక చారిత్రాత్మకంగా ఒక బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. కానీ ప్రస్తుతం మనము ఇండియాకి యుఎస్ కి రిలేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే అనే దానిపైన కూడా మనము ప్రధానంగా చర్చించుకోవాలి. డెఫినెట్ గా కూడా డొనాల్డ్ ట్రంప్ గిట అధ్యక్షుడిగా గెలిస్తే భారత్ అమెరికా సంబంధాలు మరింత మెరుగుపడుతుంటాయి. ఎందుకంటే మనము ఒక ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న చరిష్మా గురించి 2017లో ఎప్పుడైతే మొదటిసారిగా కూడా ఇజ్రాయెల్లో పర్యటించిన మొదటి ప్రధానిగా కూడా నరేంద్ర మోదీ పేరుగాంచారు. ఇజ్రాయెల్ తోని భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఓన్లీ ద ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆయన వెళ్లారు. ఆ తర్వాత ప్రధాని ఎవరు కూడా పర్యటించలేదు. సో అక్కడ నరేంద్ర మోదీ ఎప్పుడైతే పర్యటించారో అక్కడ ఒక స్టాంప్ కూడా ఆయన పేరిట ఒక కాయిన్ కూడా ఇజ్రాయెల్ ప్రభుత్వం విడుదల చేసింది. అనంతరం బెంజమిన్ నెతన్యాహు ప్రస్తుత ప్రధానిగా ఇజ్రాయెల్ ప్రధానిగా ఉన్న బెంజమిన్ నెతన్యాహు కూడా పెద్ద పెద్ద పోస్టర్లు, పెద్ద పెద్ద బంగ్లాలు, బహుళ అంతస్తుల బంగ్లాలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ పోస్టర్ తనతో కలిసి మై బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టు కూడా అక్కడ ఎన్నికల ప్రచారంలో వాడుకున్నారు. ఎట్ ది సేమ్ టైం ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఇండియన్ ఎన్ఆర్ఐస్ అక్కడ యుఎస్ లో సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ట్రంప్ కు మద్దతు ఇస్తున్నారు. దానికి కారణం కూడా మోదీకి, డొనాల్డ్ ట్రంప్ కి, ప్రధాని మోదీకి డొనాల్డ్ ట్రంప్ కున్న రిలేషన్ ని బేస్ చేసుకొని కూడా ఇండియన్ ఎన్ఆర్ఐలో ఇండియన్ ఓటర్స్ అందరూ కూడా ప్రస్తుతం ట్రంప్ వైపు మొగ్గు చూపుతున్నారు. దానికి కారణం కూడా ట్రంప్ కూడా పలు వేదికల పైన కూడా చాలా ప్రస్ఫుటకంగా వెల్లడించారు. మోదీ ఈజ్ అ స్ట్రాంగ్ మ్యాన్ అన్నట్టు కూడా, చాలా గట్టి మనిషి, అంత ఈజీ కాదు మోదీతో అన్నట్టు కూడా ప్రధాని మోదీని ఆకాశానికి ఎత్తుతూ కూడా ట్రంప్ మాట్లాడారు. ఇంకా మనము రెండోసారి ఎప్పుడైతే ఆయన ప్రెసిడెంట్ గా కంటెస్ట్ చేశారో హ్యూస్టన్ లో, అది ప్రత్యేకంగా హ్యూస్టన్ లోనే ఆ సభ ఎందుకు నిర్వహించారంటే దానికి ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు అయ్యాక కూడా మొదటిసారిగా అప్పటికే కూడా యునైటెడ్ నేషన్స్ లో ఇటు చైనాతో పాటు టర్కీ వివిధ దేశాలు కూడా ఈ అంశాన్ని లేవనెత్తాలి. ఇండియాకి ఇది భారతదేశానికి సంబంధించిన ఇష్యూ, ఇది ఇంటర్నల్ గా భారతదేశానికి సంబంధించిన ఇష్యూని అది ప్రపంచవ్యాప్తంగా కూడా కావాలనే కుట్రపూరితంగా చైనాతో పాటు టర్కీ, పాకిస్తాన్ కొన్ని దేశాలు ప్రయత్నించాయి. సో ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఎట్ ది సేమ్ టైం అటు డొనాల్డ్ ట్రంప్ కి మద్దతుగా ఎట్ ది సేమ్ టైం అక్కడ హ్యూస్టన్ నగరానికి ఉన్న సిగ్నిఫికెన్స్ ని తెలిపే విధంగా కూడా 370 ఆర్టికల్ రద్దు తర్వాత ఆ హౌడీ మోడీ అనే కార్యక్రమం కూడా జరిగింది. సో అయితే దానికి ఆ హ్యూస్టన్ సిటీకి కూడా ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. ఎందుకంటే 1836 లో హ్యూస్టన్ అనే ఈ టెక్సాస్ లోని హ్యూస్టన్ అనేది మెక్సికో దేశంలో ఉంటే, అయితే ఒక్కసారిగా కూడా 1836 లో రిపబ్లిక్ ఆఫ్ టెక్సాస్ గా స్వాతంత్రం కూడా ప్రకటించింది. ఇది శామ్యుల్ హ్యూస్టన్
హ్యూస్టన్ నాయకత్వంలో కూడా జరిగింది. ఇతను అమెరికాలో జన్మించాడు, కానీ యుఎస్ లో కొంతకాలంగా రాజకీయంగా పనిచేసిన తర్వాత 1830లో మెక్సికోలో టెక్సాస్ లో స్థిరపడ్డాడు. హ్యూస్టన్ లోని యొక్క 4వ అత్యధిక జనాభా కలిగిన ఈ టెక్సాస్ నగరంలో కూడా అత్యధికులు ఇక్కడ ఏంటంటే నల్ల జాతీయులతో పాటు తెల్ల జాతీయులు కూడా ఉంటారు. జాతీయ అహంకారం అనేది విపరీతంగా ఉండడంతో ఆ రోజుల్లో సో దీని మీద ఈ టెక్సాస్ స్టేట్ లోని ఈ హ్యూస్టన్ నగరానికి ఒక రెవల్యూషనరీ అనేది కూడా వచ్చింది. అయితే ఈ శామ్యుయల్ టెక్సాస్ ఎవరైతే ఉన్నారో హ్యూస్టన్, ఆ శామ్యుయల్ హ్యూస్టన్ పేరునే ఆ హ్యూస్టన్ నగరానికి కూడా పేరు పెట్టారు. చాలా పెద్ద చరిత్ర కలిగిన ఈ నగరానికి సో అప్పట్లో కూడా దీని మీద అకస్మాత్తుగా అప్పటి యుఎస్ అధ్యక్షుడు జాన్ టైలర్ కూడా టెక్సాస్ చేరుకొని అప్పుడు 1844 యుఎస్ అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఇది ఒక ప్రధాన సమస్యగా మారినప్పుడు హ్యూస్టన్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ ఆఫ్ టెక్సాస్ విలీనానికి ఒక తీర్మానం కూడా ఆమోదించింది. యుఎస్ లో ప్రధాన రాజకీయ పార్టీలు మొదట్లో ఈ చర్య గురించి చాలా సందేహాస్పదంగా కూడా వ్యక్తం చేశాయి. ఎట్ ది సేమ్ టైంలో యుఎస్ లో టెక్సాస్ చేరికను కూడా వ్యతిరేకించాయి. అయితే రిపబ్లిక్ ఆఫ్ టెక్సాస్ ను గుర్తించని మెక్సికోతో ఇది ఇబ్బందికరంగా మరింత సంబంధాలు చెడిపోతాయని కూడా భావించి అప్పుడు ఆ మెక్సికోలో ఉన్న హ్యూస్టన్ నగరాన్ని తీసుకొచ్చి ఆ టెక్సాస్ రాష్ట్రాన్ని తీసుకొచ్చి అమెరికాలో కలుపుకున్నారు. సో అక్కడ కూడా సిమిలర్ గా ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లో ఎలాంటి సమస్య ఉందో జమ్మూ కాశ్మీర్ లాంటిది కాకుండా అదొక డిఫరెంట్ సమస్య. సో అంత చారిత్రాత్మక ఇన్సిడెంట్ కలిగిన హ్యూస్టన్ లోనే హౌడీ మోడీ కార్యక్రమాన్ని నెరవేర్చడము, ఎట్ ది సేమ్ టైం పబ్లిక్ లో కూడా మాసివ్ గా రెస్పాన్స్ రావడము, ప్రధాని మోదీతో పాటు అలాగే డొనాల్డ్ ట్రంప్ అప్పుడు వారిద్దరూ కలిసి ఒకే వేదిక పైన అక్కడ ఎన్ఆర్ఐస్ ని లోకలైట్స్ ని అడ్రస్ చేయడం కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా అప్పటి నుంచి కూడా అంతకు ముందు నుంచి కూడా ఇద్దరికి సత్సంబంధాలు ఉన్నాయి. కానీ ఎట్ ది సేమ్ టైం ఆ హ్యూస్టన్ లో ఎప్పుడైతే హౌడీ మోడీ కార్యక్రమం జరిగిందో అప్పటి నుంచి కూడా డొనాల్డ్ ట్రంప్ కి అండ్ అంటే ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయాడు. కానీ అంత చారిత్రాత్మక ఇన్సిడెంట్ తోని ఆ హ్యూస్టన్ లో ప్రత్యేకంగా ఆ కార్యక్రమం నిర్వహించడము, ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోదీకి కూడా చాలా చరిష్మాటిక్ లీడర్ అయిపోయారు. ఈ నేపథ్యంలో ఇండియాతోని ఖచ్చితంగా ఇండియాలో ప్రతి ఒక్క దేశం కూడా బిజినెస్ చేయాలనుకుంటుంది. దానికి ఒకటే రీజన్ ఏంటంటే ఇక్కడ న్యాచురల్ రిసోర్సెస్ మన దేశంలో ఎక్కువ, ఎట్ ది సేమ్ టైమ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కంపారిటివ్లీ అదర్ కంట్రీస్, ఎట్ ది సేమ్ టైం మ్యాన్ పవర్ కానీ ల్యాండ్ రైట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా చౌకగా దొరుకుతాయి. సింపుల్ మనం రూపీ టు డాలర్ కన్వర్షన్ చేసుకోవాలి. అమెరికాలో ఒక డాలర్ ఇక్కడ 80 రూపీస్ ఉంటుంది. సో సిమిలర్ గా అమెరికా కూడా తన వాణిజ్యాన్ని మరింత విస్తరింపజేయాలి అని అంటే ఖచ్చితంగా భారతదేశంతో సత్సంబంధాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఇండియాకి కూడా దీనివల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుందని కూడా విశ్లేషకులు అంటున్నారు. వైశాలి.